దశాలను శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి వేసేట అలాగే కాళ్ళు పరుగుతున్నట్టు చేతులు పరుగుతున్నట్టు ఆచమనం చేస్తున్నట్టు అన్నమాట. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో అద్యం సమర్పయామి మళ్ళా శ్రీ మహాగణాయ నమః ఓం వికటాయ నమః ఓం విఠలాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం భూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఏకమంత్రం పాఠం చేసుకోవాలి. ఒకసారి దీపాల నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మహిళాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య విరామః పుష్పంతోనే 5 సార్లు దీపించండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం మమ అనుకోండి. ఇది వాడేసే ఉపాత దుర్పక్ష ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మధు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ సకల ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరాలి కూడా మనసులో సంకల్పం చేసుకోండి. అప్పుడు తీరాలా, ఐశ్వర్యం కావాలా, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, మీ ఇష్టం, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం. అలాగే భవాయే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభ ప్రియాయే నమః ఓం ప్రభాకాంతాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం అమృతమస్తు అమృతోమస్తమసి శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః అవతరార్థం చిత్తానంద సహిత అక్షరాల సహిత సకల